పరీక్షలో తప్పితే ఏడుస్తాడు. తప్పినందుకు మనం బాధపడాల్సిన అవసరం లేదండి. మన పిల్లలు ఒక క్లాసులో తప్పారని మీరేమి చిన్నబోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక శాస్త్రవేత్తను కనుక చూస్తే ప్రతి శాస్త్రవేత్త ఒక 100 సార్లు తప్పిపోతాడు, ఫెయిల్ అయిపోతాడు. తెలుసా మీకు? ఒక ప్రయోగం చేయాలంటే అతను ఎంత చదువుకున్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, ఒక శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేయాలంటే 100 సార్లు ఫెయిల్ అయిపోతాడు అతను. తెలుసా మీకు? కాకపోతే ఫెయిల్ అయ్యాడని చెప్పి బాధపడ్డ ఆ శాస్త్రవేత్త ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అలా ప్రయత్నం చేసి నిజమైన గొప్ప శాస్త్రవేత్తలకు వాళ్ళు మారేరు అనుకుంటారు. కాబట్టి ఈరోజు జనుపులరా, అంతెందుకు బల్బు కనుక్కున్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ మీ అందరు కూడా తెలుసు. ఈరోజు మనం హాయిగా ఇట్ట స్విచ్ చేయగానే ఏమొస్తుంది? లైట్ వస్తుంది, కరెంట్ వస్తుంది కదా. దీన్ని కనిపెట్టింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఒక్కసారి కనిపెట్టాడా? ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో షాకులు కొట్టింది, కరెంట్ షాకులు. ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. అయినా కూడా ఆయన తన ప్రయోగాన్ని ఆపలేదు. కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రాన మనము చులకనగా చూడాల్సిన అవసరము లేదు కదా. వాళ్ళు బాగా పాస్ అయ్యారు, నువ్వు చూడు ఫెయిల్ అయ్యావని చెప్పి మన బిడ్డలు మనం దెప్పి పడవలసిన అవసరము లేదు. లేకపోతే నేను పాస్ అయ్యాను, నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పేసి వాళ్ళని ఎగతాళి చేసిన అవసరము లేదు. ఫెయిల్ అయిన వాళ్ళందరూ అజ్ఞానులు, తెలివి తక్కువలేం కాదండి. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల వల్ల, ఒకటి చదవకపోవటం వల్ల, లేకపోతే ఇంకా ఏదైనా సమస్యలు వచ్చో, ఇంకేమైనా కారణాల వల్ల చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కానీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ చేతకాని వాళ్ళు కాదు అనుకుంటారు. కాబట్టి మనము మన పిల్లలు ఫెయిల్ అయ్యారని చెప్పి మనం వాళ్ళ కొరకు ఏడవకూడదు కదా. మనం ఎప్పుడు దేని కొరకు ఏడవాలంట? వారు పాప బ్రతుకులో నుండి బయటికి రావాలని చెప్పి మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు ఏడవాలి.